ఆలయాలకు సంబంధించినటువంటి నిర్వహణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఆలయాలు బాగుంటే ఎళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల బాగున్నా గూడా మనకి వెళ్ళే దారిలోనో లేకపోతే ప్రత్యేకించి మనకు కాంటాక్ట్ ఉంటేనే వెళ్తున్నారు తప్పించి శిథిలావస్థకి చేర్చేస్తున్న మన కళ్ళెదురుగుండా మనమే. అదే అతి పెద్ద సమస్య. ఇప్పుడు అట్లాంటిది కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కోనేరులు బాగు చేయడం గురించినో, గుడులు బాగు చేయడం గురించినో చెప్తున్నారు. ఇది వింటే నాకెందుకో బాధ అనిపించి ప్రజలకి తెలియజేస్తే ఎవరన్నా అందులో ఇన్వాల్వ్ అవుతారేమో అనిపించింది. ఎవరో సురేష్ కుమార్ అని ఆయన సోషల్ మీడియాలో పదే పదే పోస్ట్ చేస్తున్నారు. వివిధ పోస్టుల్లో కూడా ఎంటర్ అయ్యి మరీ చేస్తున్నారు. ఆయనది రాజనగరం గ్రామం అట, పిచ్చాటూరు మండలం, సచ్చివేడు తాలూకా అట. అంటే సచ్చివేడు తాలూకా పిచ్చాటూరు మండలం రజనగరం అనే విలేజ్ అట. ఆ ఊళ్ళో పురాతన కోదండరామస్వామి ఆలయం ఉందట. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడట. కానీ పూజలు చేసేందుకు పూజారులు లేరట. చాలా ఇబ్బందులు పడుతున్నారట. ధ్వజస్తంభం కూడా చాలా పాడైపోయిందట. ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. అదే సందర్భంలో ఇదివరకు తిరుపతిలో ఉన్నటువంటి నవజీవన్ కంటి ఆసుపత్రి ఫౌండర్ శ్రీధరాచారి గారు, వాళ్ళ నాన్నగారు ఆ గుడిలో అర్చకులుగా చాలా సంవత్సరాలు పనిచేశారట. అంత ఇంపార్టెన్స్ అంటే వాళ్ళని పక్కన పెడితే కోదండరామస్వామి ఆలయం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, పూజారులు కూడా లేరు అన్నటువంటిది బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవడం బెటర్.